ఇప్పుడు మన దాంట్లోనా మన ఫ్రెండ్షిప్లోనా కొంతమంది ఉంటారు, వేస్ట్ పనులు చెప్పేవాళ్ళు ఉంటారు. పనికి రాకుండా నువ్వు అంటారు కదా, ఏయ్ దుడ్లు దేముందులే లే, మనిషి ముఖ్యము, మనిషి ఉండాలా, దుడ్లేమో సంపాదించుకోవచ్చు అన్నట్లు వాళ్ళు తప్పుతారు. చూడు చాలా డేంజర్. చూడు తొక్క లేదు, వట్టకాయ లేదు, మడ్డ లేదు, అట్లా అవన్నీ వినకపోద్దండి. డబ్బులు ఉంటేనే అంత విలువ. అవన్నీ ఉంటాయి యాడో 99 99% ఇచ్చే 1% ఉంటుంది మొత్తం దాని మీద నడిచేది. అట్లా అవన్నీ తొక్కల మాటలు వినొద్దండి. ఎప్పుడన్నా ఏమన్నా డిసిషన్లు కానీ నిర్ణయాలు తీసుకెళ్ళాలంటే కదా మన మీద సొంత తీసుకెళ్ళాల. ఇంట్లో మా అడిగేది, ఫ్రెండ్షిప్లు అడిగేది, ఇట్లా దాంట్లో పెండ్లా మాటుకుని వినకూడదు. ఆయమగానంతే దుడిసిచ్చి తెచ్చేస్తే మాత్రం చూసేది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. 2 నాళ్ళు పనికి పోకున్నట్లు ఆయన మీద భారీ మీడియా చూస్తాము. ఎవరు చేరుతారు, ఎవరు చేరేదు. ఇదేమో ఆ కాలం కాదు, చూసుకపోతాంలా సర్దుకపోతాంలే ఆయనకి. అట్లవన్నీ ఏం లేదు. ఆయమకున్న సహించలేదు, ఆయమకున్న చూసేలేదు. అట్లా మాటలు ఎప్పటికీ వినకపోద్దండి. అట్లవన్నీ ఇట్లా వాట్సాప్ స్టేటస్కి 2 సినిమా చూస్తాం చూడు, ఒక 5 నిమిషాలు జుమ్ అనేది. అట్లా అవన్నీ సినిమాల్లోనా చూపించాక ఒకటే పనికి వచ్చేది. మెయిన్ అంతా సుత్ర నడిచేది డబ్బు సుత్రే. డబ్బు లేదంటే మనుషునికి ఆలోచన ఉండలేదు. నేనే చెప్పినాను చాలామంది. అయినా అవన్నీ తాత్కాలికమే. చాలా అంటే ఇదే ఉండాల. యాదంట్లోనే ఎవరిని నమ్మకూడదు. ఇంట్లో కూడా చెప్తాను కదా, వాళ్ళు కూడా డబ్బులు ఉంటేనే, డబ్బులు లేకుండా 2 నాళ్ళు చెక్ కావాలంటే ఓకే అయిందే చెక్ చేసి ఒకసారి ఎగ్జాంపుల్ నాకు కామెంట్లు పెట్టండి. దీనికి 2 ఉదాహరణలు నాతోనే ఉండవు. నాకు జరిగిండే అనుభవాలే చెప్తాను. కావాలంటే మీకు ఇప్పుడు చెప్తాను, వినండి. 2016లోనా నాకు కాలు ఇరిగిపోయింది. దుడికి లేదు, ఇన్కమ్ లేదు, ఊరంతా మన ఫ్రెండ్షిప్లు అందరూ ఉండరు. అయినా కానీ ఏమేం లేదు. ఆ టైంలోనా ఏడం పోయి ఫ్రెండ్షిప్ పక్కన కూర్చుంటే వీడు ఏడ డబ్బులు అడుగుతారని లేచిపోతుండ్రు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడు లేదు. నాకు జరిగిండేది అది. ఎవరో ఫ్రెండ్షిప్ పక్కన కూర్చుంటే ఈయనకి ఇన్కమ్ లేదు, ఈయనకి డబ్బు లేదని వీడు పోయి మా పక్కన వచ్చినాడంటే డబ్బులు అడుగుతుంటారని లేచిపోతుండ్రు. ఏమైనా వేసి కానీ హిమాలు మధులు అప్పుడంతా ఇప్పుడు కలుపుకొని వచ్చిన హిమాలు అప్పుడు కలుపుకొని లేదు, సింగలే ఉంటుండే. 2 రూపాయలకి ఒకటి. ఒకరిని అట్లా హిమాలు అడిగిన దానికలే లేదలే అని సరేలప్ప అని ఊరికి కూర్చోండి ఆడే పక్కన. ఇంకొకటి వచ్చి కూర్చోండి. అతను వచ్చి ఇన్ని అడిగా, నా ఎదురుగా అడిగి హిమాలు అతను తీసుకొని ఇచ్చేది. కాదన్నా నన్ను అడిగితే ఇవ్వలేదు, మరి అతనికి ఇచ్చు కదని అంటే, అతను ఇప్పుడు స్పాట్లో 1000 రూపాయలు అడిగితే ఇస్తాడు, నువ్వు ఇస్తావా అని. ఇట్లానే ఇప్పుడు మనిషి ఎంత ఇదైపోయాడు. నన్ను ఇప్పుడు ఇవన్నీ సోదులు, మీరు కష్టాలు, ఈ జీవితాలు ఇవన్నీ గుణపడాలి ఏంటి చెప్తానంటే, ఇట్లా అవన్నీ అనుభవించినాము. ఇట్లా జన్మంతా ఉంటారు. స్పాట్లోనే మొక్క మీద అనేది చదివిన. ఇప్పుడు నన్ను అడుగుతాడు ఎప్పుడన్నా. ఇప్పుడు అదే మాట గుర్తు చేస్తే మామూలుగా అట్లా అవన్నీ ఏమో మాట్లాడింటామో అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎట్లా అంట. ఆ టైంలో నన్ను ఎంత ఫీల్ అయ్యిండొచ్చు. సొంత వాడే అన్నదమ్ములు కిందలు వచ్చినా కానీ ఒకరి ముందు ఆధారపడకూడదు తప్ప ఒకరు ఉండారని ఎవరైతే వాళ్ళు చేసుకొని తినాలా. ఇట్లా మొక్క మీద అనిపెట్టారు. అప్పటి నుంచి డిసైడ్ అయినా చూడండి, నా బుద్ధి ఇడిచేయలేదు, ఇంకొకరిది ఏంటి చేయలేదు. ఎప్పటికే కానీ గుర్తుపెట్టుకోండి. అది ఇంట్లో పెండ్లాంతో సహా నమ్మకూడదు. ఫస్ట్ మనం ఉంటేనే వాడు, మనం తెచ్చేస్తే కదా వాడు, మనమే లేకుండా వాడు ఎక్కడి నుంచి వస్తారు. ఇట్లా పక్షపాతమే లేదు. ఎవరైనా ఏమన్నా అనుకన్నా అర్థమన్నా ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉంది మాట్లాడాలంటే, చెప్పాలంటే. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్పిన చాలా ఉండవు. ఇట్లా పొంగు భూషణము అట్లవన్నీ ఏమి లేదు. ఇన్కమ్ ఉంటేనే యాటికన్నా అని. నువ్వేమో ఇంట్లో నువ్వేం తిరగాడుకున్నావు, పైన 5 రూపాయలు కనబడితే అట్లా తిరగాడండి ఊర్లో. మా ఊర్లో చాలా మంది ఉన్నారు అట్లా. ఓకేనా ఫ్రెండ్స్? కావాలంటే పొద్దున్నకి ఇంకా 4-5 వీడియోలు చేస్తాను ఇట్లా. బాయ్.